ప్రాంతీయ పార్టీలు లేకుండా పోతాయని జ్యోతిష్యాలు చెప్పలేం, కానీ ప్రాంతీయ పార్టీలకు నష్టం గ్యారెంటీగా. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఇష్యూస్ పైన అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి, నేషనల్ ఇష్యూస్ పైన పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. ప్రజలు భిన్నమైన తీర్పులు చెప్పిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలప్పుడు సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది 37% ఓటింగ్తో. థర్డ్ పొజిషన్లో బీజేపీ 14% ఓటింగ్ ఉంది. లోక్సభ ఎలక్షన్లో ఏమైంది, అది రివర్స్ అయింది. బీజేపీకి 35% వచ్చి సెకండ్ పొజిషన్లో ఉంది, బీఆర్ఎస్కి 17% వచ్చి థర్డ్ పొజిషన్ అయింది. అంటే బీజేపీ అయింది, బీజేపీ బీఆర్ఎస్ అయింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతలేదు, రెండు ఎన్నికలు కలిపి పెడితే ఏమవుతుందో ఇక్కడే తెలుస్తుంది కదా. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బీఆర్ఎస్ని ప్రత్యామ్నాయం అన్నారు, లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని ప్రత్యామ్నాయం అన్నారు. మళ్ళీ రెండు కలిపితే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందన్నది క్లియారిటీ కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. అయితే ఒక వాదన ఉంది, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల 3 వల్ల పార్లమెంట్ ఎన్నికలు ఎఫెక్ట్ కావచ్చు కదా అని. కానీ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్త ఎన్నికలు, సహజంగా ముఖ్యంగా నేషనల్ లెవెల్ ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ నేషనల్ లెవెల్ ఎమోషనల్ ఇష్యూస్ ప్రభావం వల్ల రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పక్కదారిన పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీజనల్ ఇష్యూస్ పక్కదారిన పట్టే అవకాశం ఉంటుంది కనుక ప్రాంతీయ పార్టీలు ఏర్పడడమే ప్రాంతీయ ఆకాంక్షల పైన ఆధారంగా ఏర్పడతాయి. సో ప్రాంతీయపరమైన అంశాలే ప్రాధాన్యత లేకుంటే ప్రాంతీయ ఆకాంక్షలు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. అందువల్ల ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా నష్టం. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు దీనికి అనుకూలంగానే మాట్లాడాయి. వాళ్ళ ఉనికికి ప్రమాదం తెలిసి కూడా ఎందుకు మాట్లాడాయంటే బీజేపీతో ఉన్న రిలేషన్స్. బీఆర్ఎస్ ఏమో దీనిపైన మొదటిసారి వైఖరి తీసుకున్నప్పుడు బీజేపీతో అనుకూలంగా ఉండే, అప్పుడు బీజేపీ పైన ఇంత వ్యతిరేకతగా ఇంత ఫైటింగ్లో లేరు. అందువల్ల అప్పుడు కాంగ్రెస్ పైన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉన్న రోజుల్లో ఈ ప్రతిపాదన మొదటిసారి వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా ఇరుక్కుపోయారు, వాళ్ళ ఒపీనియన్ చెప్పారు అనుకూలమని. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైనాక కూడా మరి అనుకూలంగా ఉంటారా అంటే మరి మీ వైఖరి ఎందుకు మారింది అని అడుగుతారు. టీడీపీ వైసీపీ ఏమో బీజేపీ ఏం చేసినా అనుకూలమే కదా, ప్రత్యేక హోదా ఇవ్వకమైన అనుకూలమే, స్టీల్ ప్లాంట్ అమ్మేసిన అనుకూలమే, కేంద్రం ఏమీ ఇవ్వకమైన అనుకూలమే, ఇక దీనికి కూడా అనుకూలమే. అందువల్ల ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ అవకాశవాదంతో బీజేపీతో వారు తీసుకునే రాజకీయ వైఖరి ఆధారంగా జమిలీ ఎన్నికలపైన స్పందిస్తున్నారు. జమిలీ ఎన్నికలు ఇండిపెండెంట్గా స్పందించాలి కదా. జమిలీ ఎన్నికలపైన వైఖరి తీసుకునేటప్పుడు మీరు అది లాభమా నష్టమా అని ఆలోచించేది వదిలేసి బీజేపీకి కోపం వస్తుందా కోపం రాదా, బీజేపీని సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా అనే యాంగిల్లో డిసైడ్ చేస్తుంది. బిల్లులో ఈవెన్ రాజ్యాంగ సవరణలకు కూడా అన్నిటికీ ఒకే రకంగా ఉండదు. కొన్ని రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల మద్దతు కూడా కావాలి, కొన్ని బిల్లులకు 50 మెజారిటీ మంది ఉంటే చాలు. అందువల్ల ఇది మీరు అందులో ఆ బిల్లులో ఏమున్నాయో తెలియకుండా 2/3 మెజారిటీ ఉండాలని ఎవరు చెప్పారు? 2/3 మెజారిటీ ఈవెన్ రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటు కూడా సింపుల్ మెజారిటీతోనే అయింది కదా. 2/3 మెజారిటీ లెక్కతో సంబంధమే లేదు, తెలంగాణ ఏర్పాటే అంటే ఒక రాష్ట్ర విభజనే సింపుల్ మెజారిటీతో అయింది. అందువల్ల వాళ్ళు ఏది పెడతారు అందులో నిబంధనలు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అయినా 2/3 మెజారిటీ రాదని కూడా ఎలా చెప్పగలం? ఇప్పుడు జమిలీ ఎన్నికలకు 32 పార్టీలు అనుకూలము, 15 పార్టీలు వ్యతిరేకము. సో అందువల్ల ఇప్పుడు ఈ లోపల ఎన్ని పార్టీలు మార్చుకుంటాయో తెలియదు వైఖరి. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీతో లేని మీకు వైసీపీ బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చాయి జమిలీ ఎన్నికలకు. సో అందువల్ల జమిలీ ఎన్నికలకు ఇండియా కూటమిలో ఉన్న పక్షాలకు కూడా ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు కదా. అందువల్ల అందులో బీజేపీకి చాలా చరిత్ర కూడా ఉంది, చాణక్య నీతి, తమ బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి వాళ్ళకు చాలా రకరకాల మెథడ్స్ ఉన్నాయి కదా.